భారతీయ జనతా పార్టీ తమ అధికారాన్ని మరో 10 ఏళ్లు పదిలం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. మొన్నటికి మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో సీటు రాలేదు. అంతకుముందు కమలానికి అధిక సీట్లు ఇచ్చిన రాష్ట్రాలే ఈసారి 8తోనే సరిపెట్టాయి. దీంతో ఉత్తరాది రాష్ట్రాలని నమ్ముకుంటే మళ్లీ గెలవలేమనుకున్నారో ఏమో తెలియదు కానీ సౌత్ స్టేట్స్ పై ఫోకస్ పెంచారు. అందులో ముఖ్యంగా తెలంగాణలో అధికారాన్ని చేపట్టాలని 5 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. అందుకే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే 2020లో బండి సంజయ్కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. తనకు అప్పగించిన బాధ్యతను బండి సంజయ్ 100% నెరవేర్చారు. హైదరాబాద్ లో మాత్రమే కనిపించే బీజేపీని పల్లె పల్లెకు తీసుకెళ్లారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పార్టీకి గతంలో ఎన్నడూ లేనంత మైలేజ్ తెచ్చారు. పార్టీకి వచ్చిన ఊపుతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అంతా భావించారు. కనీసం 2వ స్థానంలో అయినా నిలుస్తుందని అంచనా వేశారు. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధిష్టానం అనూహ్యంగా బండి సంజయ్ను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. అప్పటి వరకు ఉత్సాహం ఉరకలెత్తిన పార్టీలో నైరాశ్యం నెలకొంది. క్యాడర్ డీలా పడింది. దాని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. కేవలం 8 స్థానాలతో 3వ స్థానానికి పరిమితమైంది. 3 ఏళ్లు బండి సంజయ్ కష్టపడి పార్టీని తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేలా చేశారు. ఒక దశలో బీజేపీ ఎక్కడుంది అన్న కేసీఆర్ బీజేపీ పేరు ఎత్తకుండా ఉండలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఇక కేంద్రంలో కేసీఆర్ కూడా గిచ్చు కయ్యం పెట్టుకున్నారు. ప్రధాని పదవిపై ఆశతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలన్న ఆలోచనతో రాష్ట్రంలో పార్టీని గాలికి వదిలేశారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. అప్పటికే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న పార్టీ పేరు మార్పుతో మరింత డీలా పడింది. అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ డీలా పడటంతో కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకుంది. పొరుగున ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ గెలవటంతో అదే ప్రభావం తెలంగాణ ఎన్నికల్లో కనిపించింది. దీంతో జాతీయ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. ఇక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. సీనియర్ నాయకులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ కూడా పెద్ద ఎత్తుగడ వేసింది. 2029లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా లభించింది. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం కనిపిస్తోంది. జమిలీ ఎన్నికల విధానం అమలులోకి వస్తే పార్లమెంట్, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఎన్నికల్లో జాతీయ పార్టీల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని బీజేపీ భావిస్తోంది. దీంతో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపదని అంచనా వేస్తోంది. దీంతో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉంటుందని తెర వెనుక లెక్కలు వేస్తోంది. జమిలీ ఎన్నికలతో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, అలా కాకపోయినా 2వ స్థానంలో నిలుస్తుందని అంచనా కమలం నేతలు వేస్తున్నారు. చూడాలి మరి మోడీ సర్కార్ వ్యూహాలు తెలంగాణలో వర్కౌట్ అవుతాయో లేదో.